శ్రీదేవి గారు నమస్తే అండి. మరి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 పాదయాత్ర చేస్తారు అని చెప్పి నేను వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి 2.0 పాదయాత్ర చేస్తే కనుక ఆయన గెలిచే అవకాశం ఉంటుందంటారా ఏంటి అసలు? గెలిచే అవకాశం సంగతి తర్వాత, కానీ 1.0లో నువ్వేం చెప్పావు ఏం చేసావని జనం అందరూ ఎదురు తిరిగి క్వశ్చన్ చేయటం అయితే మాత్రం చేస్తారని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాము. అమరావతి రైతులకు అమరావతిని తీసుకుంటే అమరావతిలో తిరిగి 1450 గజాలు ఇస్తాను, అమరావతిని డెవలప్ చేస్తాను, మరి మీకు అన్నీ అనుకూలంగా చేస్తాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అంటే పాపం పిచ్చి భ్రమంలో పడి ఇక్కడ ఈ నియోజకవర్గం కూడా నిన్నే గెలిపించి మేము మా చెప్పుతో మేమే కొట్టుకున్న పరిస్థితి అయితే మాకు వచ్చింది. అట్లాగే ఉద్యోగస్తులు రెండు చేతులతో నొక్కామని చెప్పేసి పాపం వాళ్ళు ఎంత రోడ్డెక్కి ఎంత అల్లరి చేయాల్సిందో వాళ్ళకి తెలిసింది. మరి అంగన్వాడీ వర్కర్లు ఏం చేశారో తెలిసింది. మరి అంగన్వాడీ వర్కర్లకు నువ్వేమి ఇస్తానన్నావో ఏం చేసావో అదంతా ప్రజలు క్వశ్చన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి 2.0 అని మేము చేస్తాం అంటమే కానీ ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి చేసే దమ్ము ధైర్యం అయితే వైసీపీ నాయకులకు లేదని చెప్పి నేను మాత్రం గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటావా, నువ్వు ఏ రోజు చేస్తానన్నావు ఏం చేసావని చెప్పి ప్రజలు ఉదాహరణతో సహా వివరించి చెప్పే అంత నాలెడ్జ్ పెంచావన్నమాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. నీ ఒక్క 5 సంవత్సరాల పరిపాలనకి ప్రజలను బాగా డెవలప్ చేసావు. ఏం చేసావంటే మెమరీ పెంచావన్నమాట. ఏ చట్టం దేనికి వర్తిస్తుంది, రాజ్యాంగంలో ఏ హక్కులు ఉన్నాయి, ప్రజలకు ఏ హక్కులు కావాలని చెప్పేసి అవి అడగటం అయితే తెలిసింది. ఎప్పుడూ లేని విధంగా మద్యంలో స్కామ్, మరి ఏ రకంగా అయితే అన్ని చోట్ల ఫోన్పేలు పనిచేసే ఉన్నా కూడా ఒక్క మద్యం దుకాణంలో మాత్రం ఫోన్పేలు పనిచేయాలి, ఓన్లీ క్యాష్. సాయంత్రానికి లారీలు ఎక్కడికి చేరుతుందంటే తాడేపల్లి ప్యాలెస్. ఆ 4వ నంబర్ గదిలో ఏముంది అని చెప్పేసి ప్రజలు ఉత్కంఠతో ఉండారనమాట. ఇవాళ గోవిందప్ప కనుక నోరు తెరిచాడు. మరి ఫస్ట్ అరెస్టు జగన్మోహన్ రెడ్డి భారతీయనని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలకు బాగా అవగాహన అయింది. ఎంత స్కామ్ చేసి మద్య నిషేధం అని చెప్పి మద్యంలో 3,500 కోట్లు చిల్లర దాకా నువ్వు ఎంత స్కామ్ చేసావో జనం చూశారు. ప్రతి ఒక్కటి హామీలు అనేది ఇచ్చిన హామీలని ఏ విధంగా నెరవేర్చావో ఒక్కసారి చెప్పమని అడుగుతారనమాట. నువ్వు ముందు చేసే హామీలు అమలు చేస్తావో చేయవో తర్వాత సంగతి అయ్యా. మరి నువ్వు ఇంతకుముందు మాకు ఇది చేస్తానన్నావు, ఇది ఎందుకు చేయకుండానే 5 ఏళ్ళు పాలన ఏం చేసావని చెప్పేసి ప్రజలు క్వశ్చన్ చేస్తారు. అనుకున్నంత ఈజీ మాత్రం 2.0 తేలిక కాదు. యువగళం పాదయాత్ర లోకేష్ చేశాడు, అట్టానే నేను కూడా చేసి సక్సెస్ అవుతాను. పాదయాత్ర జయంగానే మా నాన్న హయామం నుంచి పాదయాత్ర జయంగానే ముఖ్యమంత్రులు అవుతున్నారు. మరి నేను కూడా పాదయాత్ర చేశాను, పాదయాత్ర జయంగానే ముఖ్యమంత్రి అయ్యాను. పాపం లోకేష్ యువగళం చేశాడు, వాళ్ళందరూ ముఖ్యమంత్రులు ఇదయ్యారు. మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను కానీ నీకు రెండోసారి ఛాన్స్ అయితే లేదు. మీ నాన్న ఒకసారే చేశాడు, మరి చంద్రబాబు నాయుడు ఒకసారే చేశాడు, లోకేష్ ఒకసారే చేశాడు. కాకపోతే ఇప్పుడు నువ్వు రెండోసారి పాదయాత్రకు పోతే వీళ్ళందరూ ఎంతో కొంత ప్రజలకు మేలు చేశారు కాబట్టి రెండోసారి చేసే అవకాశం ఉంటే ఉండొచ్చేమో కానీ నీకు మాత్రం ఆ అర్హత అనేది లేదు. కంటిన్యూగా నువ్వు పాదయాత్ర కూడా చేయలేవు. ఊరు దాటినాక వెహికల్ ఎక్కి ఊరు రాగానే వెహికల్ దిగి నీకు నువ్వే ఆత్మవంచన చేసుకుంటున్నావు అనమాట. నేను పాదయాత్ర చేశానంటే సిన్సియర్గా చేశానని లేదు. మరి నీ పక్కన వచ్చే జనాన్ని డమ్మీలను తయారు చేసుకొని ఎట్టొస్తున్నావు చూస్తున్నావు. కాకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు అధోగతి పాలు చేసిన మరి ఆంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి నువ్వేనని చెప్పి ఒక ఘనత అయితే మాత్రం మూటగట్టుకున్నావు. ఆ ఘనత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోద్ది. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అంటేనే చంద్రబాబును చూపించుతారు, ఎలా ఉండకూడదంటే నిన్ను ఉదాహరణ చూపించుతారనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నీ కేసులు మాఫియాలు నువ్వు ఈ గడుక్కుంటేసరికనే సరిపోద్ది. ప్రజల గురించి ఓన్లీ నా రాజకీయ జీవితం కోసమే 5 కోట్ల ఆంధ్రుల భవితవ్యాన్ని పణంగా పెట్టి ఇచ్చేస్తున్నానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ మా జీవితాలను పణంగా పెట్టి నిన్ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించి కనక సింహాసనం మీద కుక్కను ఎక్కించే సునకాన్ని ఎక్కించే అంత అసమర్థులం అయితే మేము కాదు. మేము ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాము. ఏ రకంగా అయితే అమరావతి ఉద్యమం చేసి ఇచ్చేసామో అమరావతి ఉద్యమంలో ఎట్ట అయితే ఉన్నామో ప్రజలకు అట్లానే అవేర్నెస్ ఇవాళ కూడా మా వాగ్దాటి ప్రజలందరూ చూస్తున్నారు, వింటున్నారు. మరి 2.0 ఇక్కడ మామూలుగా అమరావతికి పూలింగ్ 2.0 అంటేనే ప్రజలు కొంచెం అనుమానిస్తున్నారు. జగన్ రాడు అనే గ్యారంటీ ఇస్తేనే అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నారు. రాడు అనే గ్యారంటీ ఇవ్వటానికి నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించడానికి అవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంగా బాగుపడాలి అంటే నువ్వు చరిత్రలో ఇక్కడ ఈ మధ్యలో ఉండకూడదు, నీకు శ్రీకృష్ణ జన్మస్థానమే కరెక్టు అని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు. దానికి కూడా సిద్ధంగా
మౌనంగానే ఉండారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తే ప్రజలు ఉద్యమిస్తారు, వెల్లులాగా రోడ్ల మీదకి వస్తారని నువ్వు అనుకుంటున్నావు. కనీసం ఈవెన్ నీ మాజీ మంత్రులు కానీ నీ మాజీ ఎమ్మెల్యేలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేరు. వాళ్ళే దొంగదారులు ఎత్తుక్కుంటున్నారు. ఇక్కడ ఉంటే మన మీద ఎన్ని కేసులు వస్తాయో ఏంటో, మనం ఏదో ఒక దారి చూసుకొని ఏ పార్టీలో దూరితే మన మీద ఏముండవని చెప్పేసి చూసుకుంటున్నారు. ప్రజెంట్గా అయితే వల్లభనేని వంశీ ఏ రకంగా వెళ్ళాడు, ఖర్జూర నాయుడు లవంగం నాయుడు అని అన్నాడు. పాపం ఇవాళ ఆ దగ్గు వస్తుంటే ఆ దగ్గుకు ఆ లవంగమే పనిచేస్తుందేమో, అది వేసుకుంటే బాగుంటుందేమో అని మేము అనుకుంటున్నాం. కానీ పాపం అనేది తలవకూడదు, వైసీపీ నాయకులను పాపం అనేది తలవకూడదని చెప్పి ప్రజలు బాగా ప్రిపేర్డ్గా ఉంటారు. అదే అమలు చేస్తారు కూడా.